శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి ఈ వారం నుంచి ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడడం జరిగింది. సుమారు ఒక 20 రోజుల పాటు ఈ ధనయోగ ప్రభావం వల్ల జాతకుడు చేపట్టినటువంటి ప్రతి పనిలో విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రధానంగా శుక్రుడు ఈ రాశి వారికి చతుర్థ లాభాధిపతిగా ఈ ఆదివారం నుంచే 11వ స్థానం అయినటువంటి తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ప్రవేశించడంతో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో బాగా అభివృద్ధి చెందినటువంటి స్త్రీల ద్వారా, అంటే మీ యొక్క దగ్గర బంధువైనటువంటి స్త్రీ ద్వారా మీకు మంచి సలహా సంప్రదింపులు జరుగుతాయి. ఆర్థిక పరంగా మీకు చాలా వరకు సహకరిస్తారు. మీ కుటుంబ సమస్యలను కూడా వాళ్ళు చాలా వరకు పరిష్కరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ కర్కాటక రాశి వారికి ధనాధిపతి అయినటువంటి రవి యొక్క నక్షత్ర సంచారం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగవుతాయి. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. కొత్త స్నేహితులు మిత్రులు ఏర్పడతారు. వారి యొక్క సహకారంతో మీ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. అలాగే గృహానికి అవసరమైనటువంటి వస్తువులు కానీ, గృహోపకరణాలు, ఆధునిక వస్తువులు లాంటివి కొనుక్కోవడం, సమకూర్చుకోవడం జరుగుతుంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక కొత్త గృహం కొనాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు 9వ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహంతో పరివర్తన కారణంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నత చదువు కొరకు దూర ప్రాంతంలో కానీ, విదేశంలో కానీ కాలేజీ సీటు కొరకు లేదంటే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవారు కానీ, వృద్ధులు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం ఉంటుంది. అలాగే నిరుద్యోగులకి దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అదే కొంతమంది విద్యార్థులు గతంలో ఆగిపోయినటువంటి చదువుని తిరిగి పునఃప్రారంభించడం జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు పీజీ చేసి ఉంటే ఇంకొక డిగ్రీ కోసం కూడా ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ యొక్క చదువుకు కానీ, ఏదైనా ప్రయాణానికి కానీ కావాల్సినటువంటి ధనం 100% సమయానికి సహకరించడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ విద్య, మీ ప్రయాణం కంప్లీట్గా పూర్తి అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొత్త ప్రదేశాలు చూడాలన్నటువంటి మీ ఆలోచన తప్పకుండా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మరి రవి ధనాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల ఉద్యోగస్తులకి చాలా హోదా, గౌరవం, గుర్తింపు కలుగుతూ ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మీ యొక్క స్థాయి పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే కొత్త ఉద్యోగం కొరకు కానీ, అలాగే ప్రభుత్వంలో ఏదైనా పదవి కొరకో, ప్రభుత్వ ఉద్యోగం కొరకో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి 100% మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీకు కాకపోయినా మీ కుటుంబంలో ఒకరికి కంప్లీట్గా కొత్త ఉద్యోగం రావడం కానీ, వారి ఆదాయం పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహాలు చాలా అనుకూలంగా ఉండడం వల్ల మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఈ వారం అంతా కూడా చాలా విజయవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా అక్కర్లేని విషయాలు కలగజేసుకోకుండా ఉంటేనే మంచిది. ఈ నెల అంటే ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 14వ తారీఖు మే వరకు కూడా ఈ శుక్రగ్రహం స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. అయితే ఇది సహజంగా ఈ వృషభ రాశి అన్నది సహజ రాశి చక్రంలో ధనస్థానం అవుతుంది. ఆ ధనస్థానంలో ధనాధిపతి ఉన్నప్పుడు ఆర్థిక పరంగా ఎవరికైనా సరే, ఏ లగ్నం వారికైనా, ఏ రాశి వారికైనా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ధన సంపాదన విషయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో మీరు ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల
మీ కుటుంబానికి వ్యక్తిగతంగా మీకు కూడా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. కుటుంబం కూడా సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధానంగా మీరు ఏం చేయాలంటే, శుక్రవారం రోజు, ఏదైనా ఒక శుక్రవారం రోజు సాయంకాల సమయంలో ఏదైనా దేవాలయంలో ఎరుపు రంగు గులాబీ పూలు ఒక 6 మంచివి, చాలా ఫ్రెష్గా ఉన్నవి ఆ దేవాలయంలో సమర్పించవలసి ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా పర్లేదు, హనుమాన్ టెంపుల్ అయినా పర్లేదు, ఆలయంలో సమర్పించవలసి ఉంటుంది. అదే రోజు అక్కడ ఉన్నటువంటి భక్తులకి జిలేబీ పంచిపెట్టడం వల్ల మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్య తొలుగుతుంది. వివాహానికి ఏవైనా ఆటంకాలు ఉన్నప్పుడు అవి కూడా తొందరగా తొలగిపోయే అవకాశం ఉంది. అదే ఇదే సమయంలో, అంటే ఈ శుక్రుడు ఈ స్వక్షేత్రంలో ఉండగా మీ కుటుంబంలో ధనం నిలవాలంటే మీరు ఒక చిన్న పరిహారం చేయవలసి ఉంటుంది. ఈ పూర్వకాలంలో, అంటే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ డబ్బులు వేసుకునే డిబ్బీలు అంటారు దాన్ని, మట్టితో చేసినటువంటిది డబ్బులు వేసుకునే ఒక చిన్న మట్టి కుండ లాంటిది తీసుకొని అది శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చి దానికి శుభ్రంగా పసుపది రాసి ఆ మట్టి పాత్రలో ఒక పిడికెడు కళ్ళుప్పు, ఒక 5 గోమతి చక్రాలు, అలాగే రాగి నాణ్యాలు ఏవైనా ఉంటే కనీసం ఒక 6 కానీ 3 కానీ, లేదంటే ఒక రాగి నాణ్యమైనా ఆ మట్టి పాత్రలో వేసి దానికి పైన ఒక ఎరుపు రంగు క్లాత్తో క్లోజ్ చేసి అది మీ దేవుడి మందిరంలో కానీ, లేదంటే మీరు సామాన్లు దాచుకునే ప్రాంతంలో దాన్ని జాగ్రత్త పెట్టడం వల్ల అది నెమ్మదిగా మీకు ఆకర్షణ పెరిగి ధనం సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు మీరు ఒక 18 రోజులు కానీ 41 రోజులు కానీ ఒకే సమయంలో పర్టికులర్గా మీకు ఏ టైం కుడితే ఆ టైంలో మరి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల కానీ వినడం వల్ల కానీ మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో ఇదే సమయంలో ఎక్కువగా స్త్రీలను గౌరవించడం, అంటే మీకు తల్లిగారికి కానీ పెద్దలు, మీ కుటుంబ పెద్దలకు కానీ ఎవరైనా మంచి స్త్రీలకి మీరు ఈ సమయంలో వాళ్ళకి ఒక కానుకగా ఎరుపు రంగు చీర, జాకెట్టు, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు వాళ్ళకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మీకు వాళ్ళు సంతోషించినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సమృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఎవరి జీవితంలో అయినా మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మీ ఆత్మీయులటువంటి స్త్రీలని, మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, వారికి ఏ లోటు రాకుండా చూసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది, పెరుగుతుంది కూడా. స్వస్తి.